హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం హిందీ 10th క్లాస్లోని భక్తి పద్ అనేటువంటి పాఠాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మనకి భక్తి పద్, భక్తి అంటే ఏంటి? దేవుడి పట్ల మనం చూపించేటువంటి గౌరవము, ప్రేమ. ఈ ప్రేమతో, ఈ గౌరవంతో చెప్పబడినటువంటి కొన్ని పదాలు, సో కొన్ని పద్యాలు లాంటివి. ఈ భక్తి పద్లో మనకి ఇక్కడ రాయిదాస్ అలాగే మీరాబాయి చెప్పినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. దానికంటే ముందు ఇక్కడ ఉన్ముఖీకరణ చూసినట్లయితే ఇక్కడ ఒక దోహా ఇచ్చారు మనకి. కబీర్ దాస్ రాసినటువంటి దోహా అన్నమాట. దోహా కా అర్థ హోతా హై దో పంక్తియోं में लिखने वाली కవిత. దోహా అంటే ఏంటి పిల్లలు? దోహా, దో అంటే ఏంటి? రెండు. సో పంక్తి అంటే లైన్, అంటే 2 లైన్స్లో రాయబడినటువంటి కవితల్ని మనము దోహా అంటాము. చెప్పాను కదా, ఇక్కడ ఉన్ముఖీకరణలో ఇచ్చినటువంటి దోహా కబీర్ దాస్ రాసినటువంటి దోహా అన్నమాట. ఫస్ట్ ఇదైతే చూద్దాము. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్ కబీరా గోవింద్ దియో బతాయ్. ఏం చెప్తున్నారు? గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్. ఇక్కడ గోవింద్ అంటే ఎవరు? దేవుడు, భగవంతుడు. గురువు అదేవిధంగా దైవము, ఇద్దరూ కూడా నించున్నప్పుడు మన ఎదుట మనం ఎవరికి నమస్కరించాలి ముందుగా? గురువుకా లేకపోతే భగవంతుడికా? ఇక్కడ కబీర్ దాస్ ఏం చెప్తున్నారు? నేనైతే ముందు గురువుకి నమస్కరిస్తాను, దేవుడి కంటే ముందు నేను గురువుకి నమస్కరిస్తాను. ఎందుకు అంటే ఆ భగవంతుడి గురించిన జ్ఞానాన్ని నాకు తెలియజేసింది కూడా గురువే కాబట్టి, ఆ భగవంతుడిని పరిచయం చేసింది, భగవంతుడి గురించి నాకు చెప్పింది, నేర్పింది కూడా ఒక గురువే కాబట్టి నేను గురువు దైవం ఇద్దరిలో మొదటి స్థానాన్ని గురువుకే ఇస్తాను, గురువుకే నమస్కరిస్తాను అని అన్నారు. చూడండి, గురువుకి ఎంత గొప్ప స్థానం, అంటే గురువు గురించి ఎంత గొప్పగా చెప్పారో ఇక్కడ పిల్లలు. దీని గురించి ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే భగవత్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై, అంటే భగవంతుడి గురించిన జ్ఞానాన్ని మనకి అందించేది ఎవరు? సెకండ్ క్వశ్చన్, గురు కో కిస్సే శ్రేష్ఠ బతాయా గయా హై और क्यों, గురువుని ఎవరికంటే గొప్ప అని ఇక్కడ చెప్పారు, ఎందుకు చెప్పారు? థర్డ్ క్వశ్చన్, నిరాడంబర భక్తి భావన కా క్యా మహత్వ హై, నిరాడంబరమైనటువంటి భక్తి భావన యొక్క గొప్పతనం ఏంటి, అంటే ఆడంబరాలు లేనటువంటి భక్తి భావన యొక్క గొప్పతనం ఏంటి అని ఇక్కడ అడిగారు మనల్ని. నెక్స్ట్ అదేవిధంగా ఉద్దేశ్య చూసినట్లయితే छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है, भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. అంటే పిల్లలకి ప్రాచీన సాహిత్యం పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్లలో కావ్య రచనల పట్ల, వివిధ శైలిల పట్ల జ్ఞానాన్ని పెంపొందించడం, అదేవిధంగా భారత సాహిత్యం మరియు భారత సంస్కృతి పట్ల అభిరుచిని కలగచేయడం. నిరాడంబరమైన భక్తి భావన అంటే ఏంటి? హంగులు, ఆర్భాటాలు అవేమీ లేకుండా సాదాసీదాగా మనము మనసులో దేవుణ్ణి ప్రార్థించడం, దేవుడి పట్ల ప్రేమని చూపించడమే నిరాడంబరమైన భక్తి భావన. సో దాని గొప్పతనాన్ని తెలియచేయడమే ఇక్కడ మనకి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా విధా విశేష్, इसमें एक चौपाई और एक पद है. चौपाई मात्रिक समछंद है. चौपाई और पद विशेष लय और ताल से गाए जाते हैं, जो बच्चों को रागात्मक मन को छू लेते हैं, जो बच्चों के रागात्मक मन को छू लेते हैं. चौपाई छंद 4 पंक्तियों का होता है. इसकी प्रत्येक पंक्ति में 16 मात्राएं होती हैं. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇందులో ఒక చౌపాయి అదేవిధంగా ఒక పద్ ఉన్నాయి. సో చౌపాయి అంటే ఇక్కడ చౌపాయి, ఈ పద్ ఇవేంటి అంటే వీటిని రాగయుక్తంగా పాడతారు. అంటే రాగయుక్తంగా పాడినప్పుడు అవి పిల్లల మనసుని హత్తుకుంటాయి, పిల్లల్ని త్వరగా అట్రాక్ట్ చేస్తాయి.
అదేవిధంగా చౌపాయి ఛందస్సులో ఇక్కడ 4 లైన్స్ ఉంటాయట. 4 पंक्तियाँ, पंक्ति అంటే లైన్, 4 లైన్స్ ఉంటాయి. इसकी प्रत्येक पंक्ति में 16 మాత్రాएं होती है. ఇందులో ప్రతి లైన్లో కూడా 16 మాత్రాएं ఉంటాయట, 16 మాత్రాएं. नेक्स्ट विषय प्रवेश. प्राचीन काल से ही भगवत स्मरण, भगवत भक्ति को महत्व दिया गया है. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं. इसकी सही राह का मार्गदर्शन गुरु द्वारा होता है. ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. ఏం చెప్తున్నారు? పురాతన కాలాల నుంచే, ప్రాచీన కాలం నుంచే భగవత్ స్మరణ, భగవద్భక్తి యొక్క గొప్పతనాన్ని ఇవ్వబడింది, అంటే తెలుపబడింది. భగవాన్ కే నామ్ రూపీ నావ్ సే హీ సంసార్ రూపీ సాగర్ సే తర్ సక్తే హై. అంటే ఏంటి? ఇక్కడ అంటే ప్రపంచము అనేటువంటి సముద్రాన్ని మనం ఈదాలి అంటే భగవంతుడు అనేటువంటి నావ మనకి ఎంతో అవసరం. इसकी सही राह का మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. సో దీని యొక్క సరైన మార్గాన్ని మనకి ఎవరు చూపిస్తారు అంటే ఒక గురువు మాత్రమే. ऐसी ही भक्ति संबंधी रायदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. సో ఇలాంటి భక్తి భావనతో కూడినటువంటి రాయదాస్ యొక్క చౌపాయి, అదేవిధంగా మీరాకే పద్ ఈ లెసన్లో మనం తెలుసుకుంటాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, రాయదాస్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు, రాయదాస్ యొక్క పిక్చర్ కూడా ఇచ్చున్నారు. कवि कौन है? रायदास और उनका जीवन काल, प्रसिद्ध रचना, विशेषताएं. तो जीवन काल क्या है उनका? सन 1482 से लेकर सन 1527 तक उनका जीवन काल है. 1482 నుంచి 1527 వరకు సో ఆయన జీవిత కాలం అన్నమాట. प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब में इनके पद संकलित है. गुरु ग्रंथ साहिब्లో ఈయన యొక్క పదాలు పొందుపరచబడ్డాయి. विशेषताएं. ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक है. జ్ఞాన మార్గం యొక్క కవితలు రాసినటువంటి వారిలో ఈయన ప్రముఖ కవి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రాయదాస్ రాసినటువంటి చౌపాయి ఇక్కడ ఇచ్చున్నారు మనకి. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम घन बन हम मोरा, मोरा जैसे चितवही चंद्र चकोरा, जैसे चितवही चंद्र चकोरा. प्रभु जी तुम मोती हम धागा, धागा जैसे सोनही मिलत सुहागा, जैसे सोनही मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, दासा ऐसी भक्ति करे रैदासा, ऐसी भक्ति करे रैदासा. చూడండి పిల్లలు, ఇక్కడ ఏం చెప్తున్నారు? प्रभुजी तुम चंदन हम पानी, तुम चंदन हो तो हम पानी जैसे है. जाकी अंग अंग बास समानी. ఎలాగైతే చందనంతో నీళ్లు కలిసినప్పుడు, చందనం అంటే ఏంటి? గంధం. గంధంలో మనం నీళ్లు కలిపినప్పుడు ఆ గంధపు యొక్క సువాసన నీళ్ళంతా కూడా పీల్చుకుంటాయా? నీళ్ళల్లో కూడా ఆ సువాసన వచ్చేస్తుంది. అంటే రెండు ఎలా కలిసిపోతాయి? ఆ నీళ్ళకి నార్మల్గా మనము వాటర్ తీసుకున్నట్లయితే అవి అంత సువాసనతో, మంచి వాసనతో ఉంటాయా? ఉండవు. అదే గంధంతో కలిసినప్పుడు ఆ గంధపు వాసన అనేది ఆ నీటికి కూడా వచ్చేస్తుంది. సో అలాగే మీరు అంటే భగవంతుడిని ఇక్కడ చెప్తున్నారు, నీవు
గంధానివి అయితే, చందనం అయితే నేను నీళ్ళ లాంటి వాణ్ణి. ఎప్పుడైతే మనమిద్దరం విలీనమవుతాము అంటే ఎప్పుడైతే దేవుడితో నేను కలుస్తానో అప్పుడు మాత్రమే ఆ సువాసన నాకు వస్తుంది, అంటే అంత గొప్పతనం నాకు వస్తుంది. ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా జైసే చితవహి చంద్ర చకోరా. చితవహి అంటే ఏంటి? దేఖ్నా. చితవహి అంటే దేఖ్నా అన్నమాట. తుమ్ ఘన్ బన్ హము మోరా, నువ్వు మేఘానివి అయితే. ఘన్ అంటే ఇక్కడేంటి? మేఘము. ఒకవేళ నువ్వు మేఘానివి అయితే నేను అడవిలో ఆ మేఘాలని చూసి, ఆ మేఘాలని వర్షించేటువంటి మేఘాలని చూసి నాట్యమాడే నెమలిని. నువ్వు మేఘానివి అయితే నేను అడవిలో ఉండేటువంటి ఒక నెమలిని. నెమలి ఎప్పుడు నాట్యం చేస్తుంది? ఆనందంతో పురివిప్పి నాట్యం చేసేది ఎప్పుడు? ఎప్పుడైతే తనకి వర్షం కురుస్తుంది, అంటే వర్షం కురుస్తున్నప్పుడు ఆనందంతో నెమలి నాట్యం చేస్తుంది అంటాము. నువ్వు ఒక మేఘానివైతే, నువ్వు కనిపించినప్పుడు, నువ్వు వర్షించినప్పుడు నేను ఆనందంతో పురివిప్పి ఆడేటువంటి ఒక నెమలి లాంటి వాడిని. జైసే చితవహి చంద్ర చకోరా. చంద్ర చకోర, చకోర పక్షి ఎలాగైతే చంద్రుడి వైపు తదేకంగా చూస్తుందో అలాగా ఒక నెమలి ఎలా అయితే వర్షం కోసం మేఘాల వైపు చూస్తుందో నేను కూడా నీ కోసం అలా చూస్తూ ఉన్నాను. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా జైసే సోనహి మిలత్ సుహాగా. ఓ ప్రభు, నువ్వు ముత్యానివి అయితే, నువ్వు ముత్యానివి అయితే నేను దారం లాంటి వాడిని. ఆ ముత్యాల దండని పేర్చడానికి యూజ్ చేసేటువంటి ఒక దారం లాంటి వాడిని. ఎలాగా? జైసే సోనహి మిలత్ సుహాగా. ఇక్కడ సుహాగా అంటే ఏంటి అంటే క్షారద్రావం, అంటే బంగారానికి ఇంకా మెరుపు తేవడానికి యూజ్ చేసేటువంటిది అనమాట. ఎలాగైతే బంగారంతో ఆ క్షారద్రావం కలవగానే దాని మెరుపు ఇంకా ఎక్కువ అవుతుందో అదేవిధంగా నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నారనమాట. నేను ఎప్పుడు ఇంకా గొప్పవాడిగా తయారవుతాను, ఎప్పుడు నేను ఇంకా ఆనందపడతాను, ఎప్పుడైతే మీ కృప నా మీద ఉంటుందో. ఒకవేళ నువ్వు ముత్యానివి అయితే నేను దారం లాంటి వాడిని అని ఇక్కడ చెప్తున్నారు. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా ऐसी భక్తి కరై రాయదాసా. ఓ ప్రభు, నువ్వు భగవంతుడివి, నేను ఎప్పటికీ నీ దాసుణ్ణి, ఎప్పటికీ నీ దాసుణ్ణి, నీ సేవకుణ్ణి. ఐసీ భక్తి కరై రాయదాసా. ఇలాంటి భక్తి నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ రాయదాస్ అనబడేటువంటి నేను ఒక సేవకుడిగా నీకు సేవలు చేస్తాను, నీ దాసుణ్ణి ప్రభు నేను అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ కంపేర్ చేస్తూ వస్తున్నారనమాట. సో అర్థమైందా పిల్లలు? ఇది మనకి రాయదాస్ యొక్క చౌపాయి అనమాట. సో ఇంకొక వీడియోలో మనం మీరాకే పద్ దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాము. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెషన్లో పెట్టండి, నేను వాటికి క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ.